రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అందుకోవడం అభినందనీయమని తెలుగువారికి గర్వకారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో అంతరించిపోతున్నటువంటి కళలు, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే పీపుల్స్ పద్మ అవార్డుల అందజేత కార్యక్రమమని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం కింద చింతకింది సుదర్శన్, వనం రామయ్య, గడ్డం తమ్మయ్య, దర్శనం మొగులయ్యలు అవార్డులు అందుకోవడం హర్షణీయమన్నారు. అంతరించిపోతున్న కళలను రక్షించేందుకే ఆ కళలను అనేక తరాల నుంచి కాపాడుతున్నటువంటి అసామాన్య ప్రతిభ కనబరుస్తున్నటువంటి సామాన్య కళాకారులకు కూడా నేడు పద్మశ్రీ ఎంపిక కావడం ప్రధానమంత్రి చలవే అన్నారు. కేంద్రం ఆలోచన తీరుకు ఇది అద్దం పడుతుందన్నారు. 300 సంవత్సరాలుగా గుంటూరు కేంద్రంగా సురభి నాటకం, సంగీత నాటక అకాడమీకి కూడా అవార్డు లభించడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనుమరుగైపోతున్న కళలను రక్షించేందుకు పీఎం నరేంద్ర మోడీ నేతృత్వంలో అనేక చర్యలు తీసుకోవడం, అందులో మన తెలుగువారికి అత్యంత ప్రాధాన్యం లభించడం హర్షణీయమన్నారు. కళలు, వృత్తులు, నూతన క్రియేటివిటీని ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.